ఉండేది, పర్ల్స్ కూడా ఉంటాయి, మింగలాన్ని వదిలేసి నువ్వు పర్ల్స్ కోసం వెతకడం స్టార్ట్ చేయి, మ్యాథ్స్ని చాలా కానీ చాలా వెతుకుంటూ వెళ్ళామంటే దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ అని ఎంజాయ్ పని చేసుకోవాలని ఆ ఏజ్ రావాలి కదా. ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఉండదు. మీ పేరెంట్స్ ప్రోత్బలం తీసేసి ఎక్కడ ఎక్కువ చదువుకుంటే ఈ అమ్మాయి మేము చెప్పింది వినదు అనేసి చాలా అర్లీగానే మ్యారేజ్ చేసి గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా బాగా జరుగుతుందా? అంతా బాగా జరుగుతుంది. ఓకే. ఇది వచ్చేసి ఇట్స్ అవర్స్ అని చెప్పి పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినాం మ్యామ్ మేము. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, మీరు మీకు అనిపించిన ఆన్సర్స్ చెప్పండి మాకు స్పాంటేనియస్గా. ఖచ్చితంగా. ఓకే మ్యామ్. మనం ఇదంతా కొంచెం తెలుగులోనే యూజ్ చేసుకుందాం, మన నేషనల్ లాగానే. వ్యూవర్స్ అందరు తెలుగు వాళ్ళు కాబట్టి. ఓకే మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ బ్లాస్ట్తో స్టార్ట్ చేస్తాము. మీ లైఫ్లో మీరు చూసిన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి మ్యామ్? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్. అంతకు మించి నాకు ఫెయిల్యూర్ అనేది ఏది కనిపించలేదమ్మా. ఆ టైంలో మీకు బాగా క్లోజ్గా ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? బాగా క్లోజ్గా ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే నేనైతే హ్యూమన్స్ అని చెప్పను, ఎటర్నల్ పవర్ అని చెప్తాను. ఓకే, నైస్ ఆన్సర్ మ్యామ్. మీ ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు? సక్సెస్ అంటే బీయింగ్ హ్యాపీ, సంతోషంగా ఉంటే అదే సక్సెస్. అంతకు మించి వేరే ఏది సక్సెస్ అని నేనైతే అనుకున్నాను. ఓకే మ్యామ్. ఫస్ట్ జాబ్లో మీరు ఎంత శాలరీ ఏం చేశారు మ్యామ్? స్టార్టింగ్ 7,500. 7,500 ఏం చేశారు మ్యామ్ దాంతో మీరు? యాజ్ యూజువల్ ఆడవాళ్ళం కదా, ఏదో కొంత ఏదో డొనేషన్ ఇచ్చాము, బట్టలు అయినా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇది పెళ్ళికి ముందా పెళ్ళికి తర్వాత మ్యామ్? తర్వాత పెళ్ళి తర్వాతేనా? ఓకే మ్యామ్. అంటే మీ ఎడ్యుకేషన్ టైంలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ చూసారా? అంటే ఇంతకు ముందు ఇంత ఎడ్యుకేషన్ ఇదంతా కొంచెం తక్కువ కదా ఉమెన్స్కి, ఆపర్చునిటీస్ అదంతా. మీరు ఏం ఫేస్ చేశారు ఆ టైంలో ఏమైనా స్ట్రగుల్స్? ఎడ్యుకేషన్లో స్ట్రగుల్ అంటే నేను క్లాస్ టాపర్. ఎడ్యుకేషన్ వైజ్ స్ట్రగుల్ అంటే ఇంట్లో సపోర్ట్ లేకపోవడమే పెద్ద స్ట్రగుల్. లేకపోతే నేను కూడా ఏం బీటెక్ చేసేసి ఎక్కడో ఉంటానేమో, ఇక్కడే ఉన్నాను అనమాట. సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ యామ్. మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు మ్యామ్ ఇన్ ఇయర్స్ జర్నీలో, ఫ్రమ్ దిస్ కాలేజ్ ఆర్ అనదర్ కాలేజెస్? ఫేవరెట్ స్టూడెంట్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్ అని చెప్పాను. అంటే ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటుంటారా మేడం? ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మీ నుంచి? కాంటాక్ట్లో ఉండే వాళ్ళైతే స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు. పర్టికులర్గా చెప్పాలి అంటే నరసింహ అని ఒక అబ్బాయి ఉన్నారు, అతను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. సో అతను డిగ్రీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే వాంట్స్ టు బికమ్ కలెక్టర్ అవ్వాలని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ డిగ్రీ చేస్తున్నాడు. సో అతని ప్లానింగ్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచే ఉంది. ఇక్కడ ఏంటంటే డ్యూయల్గా జరుగుతుంది. నేను ఎప్పుడైనా డౌన్ అనిపించినప్పుడు హీ ఎంకరేజెస్ మీ, సో అతను డౌన్ అయినప్పుడు నేను ఎంకరేజ్ చేస్తాను. సో అలాగా హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్స్. ఓకే మ్యామ్. మీ ఫేవరెట్ టీచర్ అంటే ఎవరు మ్యామ్ మీకు మీ ఎడ్యుకేషన్ టైంలో? నాకు బాగా గుర్తుంది, 9th క్లాస్లో మా మ్యాథ్స్ సార్, 9th and 10th క్లాస్లో రాజ్ కుమార్ అనేసి. సో ఆ సార్ అయితే ఎంత సోషల్ మీడియాలో అలా ఇలా వెతికినా కానీ ఎప్పుడు క్యాచ్ చాలా వరకు ఫ్యాకల్టీ నాకు చిన్నప్పటి నుంచి టీచ్ చేసిన వాళ్ళు, అంటే నాకు ఊహ తెలిసినాక టీచ్ చేసిన వాళ్ళు దాదాపుగా కాంటాక్ట్లో ఉన్నారు. ఆ సార్ని మాత్రం పట్టలేకపోతా ఉన్నా. అయితే ఈ రీల్ ఫార్వర్డ్ చేసేసి ట్రై చేద్దాం మనం. కాకపోతే ఆయన తమిళనాడు, ఆయన మన వీడియో చూస్తాడో తెలియదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. యా షూర్. సో అది ఎందుకు అనేది కూడా చెప్తా. సో 9th 10th యాక్సెషల్
మ్యాథ్స్ టీచ్ చేశాడు. 10th అయిపోయాక ఇంటర్కి వచ్చేసి నేను లెటర్ రాశాను. ఇప్పుడంటే మనం కాంటాక్ట్ అంటే ఫోన్ చేస్తాం, లేకపోతే మెసేజెస్ సెండ్ చేస్తాం. మా కాలంలో లేవు కదా. అప్పుడు సార్ ఎక్కడ ఉన్నారంటే నేను ఉండే ఊర్లోనే, కానీ నేను నేరుగా వెళ్ళి మీట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో నేను లెటర్ రాశాను అనమాట. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి నాకు పెద్ద సముద్రం లాగా ఉంది, ఎక్కడికి ఏ తిమ్మింగలు వచ్చి దాన్ని చేస్తాను భయం వేస్తాను. ఏం లేదు, ఆమె టాపర్. నాకు 10th క్లాస్లో మ్యాథ్స్లో 100కి 99, ఇంటర్మీడియట్లో సెంటమ్ ఇన్ బోత్ ఇయర్స్. నథింగ్ వరీ. సో అలా లెటర్ రాస్తే అక్కడ టీచర్ వ్యూ చూడండి. ఆయన రిటర్న్ లెటర్లో, అవును మ్యాథ్స్ అంటే సముద్రమే, అక్కడ తిమ్మింగలాదే కాదు ఉండేది, పర్ల్స్ కూడా ఉంటాయి, నువ్వు తిమ్మింగలాన్ని వదిలేసి నువ్వు పర్ల్స్ కోసం బతకడం స్టార్ట్ చెయ్యి, నువ్వు మ్యాథ్స్ని చాలా చాలా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తావు అన్నట్టుగా చెప్పారు. సో ఆ వర్డ్స్ అనేటివి ఇప్పటికీ ఇట్ హాంట్స్ మీ. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఎందుకు అలా నెగిటివ్నే చూస్తున్నాను, బెటర్ టు సీ పాజిటివ్. సో దేంట్లో అయినా కానీ పాజిటివ్ వెతుక్కుంటూ వెళ్ళామంటే దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పటికీ ఐ డూ ఫాలో. గ్రేట్ మ్యామ్. ఇట్లా మీకు ఈ టీచర్ ప్రొఫెషన్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది మ్యామ్? అసలు నాకు ఒక ప్రొఫెషన్లోకే వెళ్ళాలనే లేదు. మరి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యారు. లేజీ బగ్. నన్ను వదిలితే నేను ఎక్కడైనా ఆశ్రమంకి వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా మెడిటేషన్ చేసుకుంటూ ఎవ్వరు నాకు వద్దు, నేను అక్కడ కూర్చొని ఉంటా అని అనుకునే రకం అన్నమాట. అంతే, అది అలా 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 సర్కమ్స్టాన్సెస్ అలా తీసుకెళ్తూ ఉంది అంతే. ఈ ప్రొఫెషన్ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా మ్యామ్ స్పెషల్గా? నేర్చుకున్నారా అంటే నేర్చుకున్న దానికంటే లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్, ఎందుకంటే యూత్ తోటే కాలం గడుపుతాను కాబట్టి నేను కూడా ఫీల్ అవుతుంటాను అనమాట. సో ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్ ఎ లాట్. బ్రో కోడ్. ఎస్ మ్యామ్, ఈ యూత్ అంటే గుర్తొచ్చింది, మీకు ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తారు మీరు. అవునమ్మా, ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు, కుదరట్లేదా? కానీ ఉంటాయి, మేము చూసాము, మేము లైక్ చేసాము, అట్లా ఉంది, మేము ఫాలో అవుతున్నాం మిమ్మల్ని. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాలేజ్లో చేరాక కూడా ఒక 1 year వరకు నాకు అప్పటి వరకు కొంచెం ఖాళీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అంత ఫ్రీ టైం నాకు దొరకట్లేదు, మా పిల్లలు కూడా నాతో పాటు రావట్లేదు. అయ్యో, మేమైతే మీ పోస్ట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. చూద్దాం. ఎవరు నో చెప్పలేదా మ్యామ్ మీరు అది చేసేప్పుడు? అంటే నో చెప్పిన వాళ్ళు అంటే ఫ్యామిలీలో అయితే ఏం లేదు. ఓకే. ప్రొఫెషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. ప్రాబ్లమ్స్ అంటే మీరు ప్రొఫెషనల్గా టీచింగ్ ప్రొఫెషనల్గా స్టూడెంట్స్ నుంచో లేదంటే కొలీగ్స్ నుంచో అట్లా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మ్యామ్? వాళ్ళ దగ్గర నుంచి అంటే నేను ఇంటర్ వాళ్ళకి కూడా టీచ్ చేస్తున్నా. ఏదో అప్పుడు ఫన్నీ రీల్ తీసాను అనమాట. సో ఆ ఫన్నీ రీల్నే పట్టుకొని ఒక స్టూడెంట్ రిపీట్ చేస్తున్నాడు. దానికి నేను రివర్స్ కౌంటర్ అయితే వేసేసాను, నథింగ్ టు వరీ. కౌంటర్ వేయలేకపోతే నేను భయపడాలి, నేను కౌంటర్ వేసి వాడిని జిప్ క్లోజ్ చేయించేసాను, నథింగ్ టు వరీ. అదొక్కటే నేను ఫేస్ చేస్తాను స్టూడెంట్స్ దగ్గర నుంచి అంటే, నాట్ మోర్. మీరు యూత్కి ఏమైనా ఒక వర్డ్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. దెర్ ఆర్ న్యూమరస్ టెక్నిక్స్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఒక హ్యూమనే అవ్వాల్సిన పని లేదు. సో స్టార్టింగ్లోనే మీరు అడిగారు, మీకు వచ్చిన పెద్ద ఫెయిల్యూర్ని, మీకు వచ్చిన పెద్ద స్ట్రగుల్ని సపోర్ట్ చేసింది ఎవరు అని అడిగారు. సపోర్ట్ చేసి ఉంటారు, కానీ వాళ్ళందరి సపోర్ట్ కంటే కూడా గొప్పర్ భగవాన్. సో ఆయన సపోర్ట్ ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, వీ కెన్ ఫేస్ ఎనీథింగ్. సో అలాగా కొంచెం నమ్మకం పెట్టుకోండి. నేను దేవుడు అంటే పలానా రిలీజియన్, ఆ దేవుడు అలా ఏం చెప్పట్లేదు. దెర్ ఈస్ అబండెన్స్ అంటే ఒక ఎనర్జీ మొత్తం భూగోళాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మనం లింక్ అయ్యాము అంటే వీ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా మ్యామ్, అంటే మీకున్న టైంలో మీకు జస్ట్ బుక్ నాలెడ్జ్ ఆర్ ఫ్యాకల్టీస్ టీచ్ చేసిందే, కానీ మేము వచ్చేసరికి మాకు టెక్నాలజీ చాలా ఎక్కువైంది. కానీ మా వాళ్ళకంటే మీరే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. మీ అంత ఫ్లూయెన్సీ కానీ మీ అంత కాన్ఫిడెన్స్ కానీ మా వాళ్ళకి లేదు. అది దేనివల్ల అనుకుంటున్నాను? నేను కూడా టెక్నాలజీ యూజ్ చేస్తానమ్మా. మీరు ఎలా టెక్నాలజీ యూజ్ చేస్తారో నేను కూడా టెక్నాలజీ యూజ్ చేస్తాను. కాకపోతే ద ఛానల్స్ ఐ ఫాలో ఇస్ క్వైట్ డిఫరెంట్. అంతే, హ్యాపీ టు యూజ్ టెక్నాలజీ. కానీ ఇప్పుడు అంటే మా జనరేషన్ వాళ్ళకి ధైర్యం తక్కువ అయింది అని మా ఫీలింగ్ మ్యామ్. అంటే ధైర్యం తక్కువ కాదు, తెగింపు ఎక్కువైపోయింది. తెగింపు ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. దిస్ ఇస్ ద లిమిట్ అన్నప్పుడు ఆ లిమిట్లో ఉండి మనం ఏ ఆటలైనా ఆడుకోవచ్చు, నథింగ్ టు వరీ. లిమిట్ క్రాస్ చేయకుండా చూసుకోవాలి. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ లిమిట్.
ఆ లిమిట్స్లో ఉండి లిమిట్స్లో ఉన్నంత వరకు ధైర్యంగా ఉంటారు. లిమిట్స్ క్రాస్ అయ్యారంటే తగ్గిస్తారు. తగ్గించాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఓకే మ్యామ్. ఇప్పుడు మీరు మాకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ డీల్ చేశారు అంటే మీరు మాకు చూశారు కదా ఇంటర్వ్యూస్ డీల్ చేయడం అలా. ఇప్పుడు నార్మల్గా మా వాళ్ళని చూస్తే ఇప్పుడు ఇప్పుడు ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, మేము ఫైనల్ ఇయర్ కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ అవన్నీ క్లియర్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి టెన్షన్లో సగం మంది పోతుంది. దాని రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో, కొత్తగా ఒక వ్యక్తిని ఫేస్ చేసి మనల్ని అక్కడ గోల్ అంతా ఏంటంటే నాకు జాబ్ కొట్టాలి అనే టెన్షన్లోనే ఉంటారు. ఆ టెన్షన్ పక్కన పెట్టి ఇప్పుడు నీకు ప్రస్తుతం నువ్వు ఏం చేయాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఇంప్రెసివ్గా ఆన్సర్స్ చెప్పాలి. దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో కొట్టేస్తాం. రేపు గురించి కాకుండా ఈ రోజు గురించి ఆలోచించాము అంటే ఇట్ ఈస్ ఇనఫ్. ఓకే ఈ రోజు గురించి నీకు కంప్లీట్ ప్లానింగ్ అయిపోయింది, నీ వర్క్ అయిపోయింది, దెన్ యూ థింక్ ఆఫ్ టుమారో. ఓకే మ్యామ్. మేము ఇంకొక సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. అంటే మా ఫ్రెండ్స్లో అలాగా ఇప్పుడు 10th 10/10, ఇంటర్లో 10/10 అలా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొంచెము సెకండ్ క్లాస్ పాస్ అవ్వడం, ఫెయిల్యూర్స్ అవ్వడం అలా ఉన్నారు కొంతమంది. దానికి రీజన్ ఏమనుకుంటున్నారు మ్యామ్ మీరు? Be attached to your parents. Don't deviate from your family. Okay, there is a family to you. అండ్ ఒకవేళ నీకు ఫ్యామిలీ తోటి నీకు అంత రాపోలేదు, వాళ్ళంతా మీకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, చూస్ ఎ గుడ్ ఫ్రెండ్. మీకు గుడ్ ఫ్రెండ్ అంటే ఎవరో తెలియాలి, బ్యాడ్ ఫ్రెండ్ అంటే ఎవరో తెలియాలి, మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరో తెలియాలి. సో అక్కడ ఫ్రెండ్ అంటే మీ పియర్ గ్రూపే అవ్వాల్సిన పని లేదు. మీకంటే పెద్దవాళ్ళు కావచ్చు, మీకంటే చిన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి భగవంతుడి రూపంలో మీకు సలహా కూడా ఇస్తారు, మంచి కంపెనీ ఇస్తారు. ఓకే, సో ఎప్పుడు కూడా మార్క్స్ మీకు తక్కువ వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. మీకు నాలెడ్జ్ ఉందా లేదా అది కావాల్సిందే. సో ఆ మార్క్స్ కూడా సర్టన్ లిమిట్ వరకు అయితే కావాలి, అంతకంటే కిందకైతే దిగకూడదు. సో ఆ సర్టన్ లిమిట్ వరకు మీరు మార్క్స్ తెచ్చుకుంటూ స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఇట్ ఈస్ నో అంతే. సో మార్క్స్ ఇస్ జస్ట్ ఫర్ సర్టిఫికేట్ పర్పస్. స్కిల్ ఉందా లేదా, మీ లాంగ్వేజ్ ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా అనేదే చూస్తారు ఎక్కడైనా కానీ. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మీరు టీచ్ చేసిన సబ్జెక్ట్స్లో ఎవరైనా స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారా మ్యామ్? ఎందుకండి ఖచ్చితంగా అవుతారు. అంటే చెప్పాను కదా ఇంటర్మీడియట్లో సిఈసి వాళ్ళకి వెళ్ళాను అనమాట. ఓకే. సో సిఈసి వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఎందుకు కాలేజ్కి వస్తారు అంటే ఇక్కడ ఉండే లొకాలిటీలో వాళ్ళు కోయిట్కి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయింటారు ఇంట్లో ఫ్యామిలీలో. కోయిట్కి వెళ్ళి ఏదో పని చేసుకోవాలని. ఆ ఏజ్ రావాలి కదా, 18 ఏళ్ళు 20 ఏళ్ళు, ఆ ఏజ్లో ఇంట్లో అడ్డంగా ఉండకుండా కాలేజీకి పంపిస్తారు. అందుకు వాళ్ళని ఏం చదువు చెప్పినా వాళ్ళు ఏం చదువుతారు, ఏం చదవరు, అసలు వినరు. అలా ఉన్నప్పుడు ఇంకా ఫెయిల్యూర్సే కదా అవుతారు. దానివల్ల మీరేమన్నా కొంచెం బాధపడ్డారు? అస్సలు నెవర్. నా బాధ్యత ఏంటి, నేను చేశానా లేదా, స్టూడెంట్స్ పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, అండ్ నెవర్ బాదర్ అబౌట్ ది స్టూడెంట్స్ రిజల్ట్. ఓకే మ్యామ్. ఈ జనరేషన్ వాళ్ళు ఈజీగా సూసైడ్స్ చేసుకుంటున్నారు మ్యామ్, దానికి మీరు ఏమైనా చెప్తారంటే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అదే చెప్పాను కదా, ధైర్యం కంటే తెగింపు ఎక్కువైపోతుంది. సో సూసైడ్ చేసుకోవాలంటే చాలా తెగించి ఉండాలి, అది ధైర్యం అనకూడదు, తెగింపు అంటారు. అంత అవసరం ఏమి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఉండదు. సో మీకు ఎటు తిరిగినా కానీ డోర్స్ క్లోజ్ అయినప్పుడు లుక్అప్, పైన చూడండి ఒకసారి, విల్ హెల్ప్ యూ సటల్. ఓకే ఓకే మ్యామ్. ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి యంగ్స్టర్స్కి మీరు ఏదైనా ఒక వర్డ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? బీయింగ్ బ్యాలెన్స్. బీయింగ్ బ్యాలెన్స్డ్. టెన్స్ అవ్వకండి, అలాని కేర్లెస్గాను ఉండకండి. ఒక బ్యాలెన్స్లో అన్నీ చేసుకుంటూ వెళ్ళామంటే ఇంకా నచ్చి వినేది. బ్యాలెన్స్ అంటే మ్యామ్ మీ పర్సనల్గా చెప్పండి, లైక్ మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? టైం సెన్స్, టైం మేనేజ్మెంట్. యా. సో అదొక్కటి చూసుకొని నా ఎనర్జీకి ఉండే టైంకి ఏం చేయాలో అదే చేస్తాను అనమాట. అంత పైకనే మన ఎనర్జీ లెవెల్స్ ఏంటి అనేది మనం అసెస్ చేసుకోగలం కదా. సో మన ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టుగా ఉండే టైంకి తగ్గట్టుగా ఇంట్లో పని చేస్తాను, కాలేజ్లో పని కూడా సమ్ వే ఆర్ అదర్ ఐ ప్లాన్. ఓకే. ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా మ్యామ్, అంటే మీకు కాలేజ్ ఉండి ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే మనకు కాలేజ్ ఉంది, మీ పిల్లలు కొన్ని రోజులు అయితే సమ్మర్ హాలిడేస్ వస్తాయి, వాళ్ళతో టైం మిస్ అవుతున్నాను అన్న ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే సమ్మర్ హాలిడేస్ ఇది వరకు అయితే సమ్మర్ హాలిడేస్ ఉండేటివి, పిల్లలతోటి బాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు మా బాబు కూడా బీటెక్ వచ్చేసాడు. సో వాళ్ళ షెడ్యూల్ వేరే, మన షెడ్యూల్ వేరే. అలాగా కలిసి టైం స్పెండ్ చేసేది అంటే బాబు లీవులకి వస్తే నేను కూడా లీవ్ పెట్టుకొని టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది మోస్ట్లీ అంతా సపరేట్ అవ్వం. టెక్నాలజీ బాగా యూజ్ చేసుకుంటాము, మాట్లాడుకుంటాము. నియర్లీ హాఫ్ అన్ అవర్కి మినిమం అనమాట. ఒక్కొక్కసారి 2 గంటలు కూడా మాట్లాడేసుకో ఉంటాము. సాయంకాలం 1 గంట, మళ్ళీ రాత్రి 1 గంట. అలాగా మా అబ్బాయి పేరెంట్స్ తోటి ఎక్కువ టచ్లో ఉంటాడు. ఐ ఆల్సో డోంట్ మిస్ మై చిల్డ్రన్ బై యూజింగ్ టెక్నాలజీ. ఓకే మ్యామ్, మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా సిఈసి అని చెప్పి. ఇప్పుడు చూస్తే మళ్ళీ మీరు ఏఐఎంఎల్ సిఎస్సి ఇట్లా చేస్తున్నారు. ఏమైనా మీకు డిఫికల్టీస్ కానీ డిఫరెన్స్ కానీ ఏమైనా? డిఫికల్టీస్ కాదు, చాలా ఎంకరేజింగ్గా ఉండింది. యాక్చువల్గా సిఎస్సి బ్రాంచ్ పర్టికులర్గా మీ బ్రాంచ్కి డీల్ చేసినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంకా ఎక్కువ చెప్పాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను సఫర్ అయ్యింది అయితే లేదు, ఇంకా ఎంకరేజింగ్ అనిపించింది. అప్పుడు బాగా చదివే స్టూడెంట్స్ ఉంటే అది మాలో కూడా డెవలప్మెంట్ వస్తుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే మ్యామ్, ఎప్పుడైనా టీచ్ చేసేప్పుడు భయపడ్డారా మ్యామ్ మీరు స్టేజ్ ఎక్కి అందరినీ ఫేస్ చేయాలి అన్నట్లు? అసలు లేదమ్మా, అట్లేమి లేదు. ఐ ఫెల్ట్ టెన్స్. మనం ప్రిపేర్ కాకపోతే టెన్స్ అవ్వాలి, ప్రిపేర్ కాకపోతే కనీసం టైం మేనేజ్మెంట్ తెలిస్తే కూడా చాలు. వి క్యాన్ ఫేస్ స్టూడెంట్స్. అది నాకు చిన్నప్పటి నుంచి ఉండాలి అన్నమాట. ఇప్పుడంటే గ్రూప్ స్టడీస్ అంటే అది వేరేగా ఉండిందో ఏమో తెలియదు. మా కాలంలో గ్రూప్ స్టడీస్ అంటే సో మేము ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒకరింటికి ఒకరు వెళ్ళి అందరం కూర్చొని నైట్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకునేవాళ్ళు. మోస్ట్లీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను. సో ఎక్స్ప్లెయిన్ చేసేది రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇట్ స్టార్టెడ్. అలా మొదలైంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా వర్క్ అవుతుందమ్మా. కొత్తగా అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు టీచింగ్ ప్రొఫెషన్. ఓకే, సెమ్కి స్టూడెంట్స్ మారుతూ ఉంటారు కదా మ్యామ్. ఫస్ట్ క్లాస్ తీసుకోవడం మ్యాక్సిమం సబ్జెక్ట్ స్టార్ట్ చేయరు ఎవరు. మీరు ఏం చేస్తారు ఫస్ట్ క్లాస్ చేసేప్పుడు? నేను ఏ సెమ్లో ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఐ మీన్ ఏ కోర్స్ అయినా, ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ టీచ్ చేసాను, అది డీల్ చేసింది. ఫస్ట్ క్లాసు డైరెక్ట్గా నేనైతే సబ్జెక్ట్లోకి వెళ్ళాను. అసలు ఎందుకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ అవర్ మొత్తం కూడా ఏ కోర్స్ అయినా కానీ వై ఇట్ ఈస్ నీడెడ్, వై అనే వైకి ఆన్సర్ చేస్తాను. మమ్మల్ని అయితే అసలు సబ్జెక్ట్ పేరు ఏంటారు అడిగారు. మమ్మల్ని అడిగినట్టు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే దేంట్లో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అది చెప్పాలా? నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగారు మీరు మమ్మల్ని. సో అలానే స్టార్ట్ చేస్తారు రైట్ ఫ్రమ్ ఓవర్ లీఫ్. సో మాన్యువల్ చేతిలో ఉండిందంటే ఓవర్ లీఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో టెక్స్ట్ బుక్ ఉందంటే దాన్ని ఓవర్ లీఫ్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో అలాగా అన్ని క్వశ్చన్స్కి వై వాట్ చాలా క్వశ్చన్స్ నాకు నేను పోస్ట్ చేసుకుని ఆన్సర్స్ చెప్తాను. సో ఫస్ట్ స్టూడెంట్స్ మోటివేట్ అవ్వాలి ఆ సబ్జెక్ట్ గురించి. ఆ స్టైల్లో నేను ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఈ జాబ్ ఇంకెందుకు రాయినా అన్నట్లు అనిపించిందా? ఎప్పుడు లేదమ్మా, ఇప్పుడు లేదా? నెవర్ ఐ ఫెల్ట్ ఇట్. అంత హ్యాపీగా అయిపోయింది. ఓకే మ్యామ్, మీరు మీ మ్యారేజ్ లైఫ్ గురించి ఏమైనా చెప్పాలి ఒక వర్డ్లో అనుకుంటే ఏం చెప్తారు మ్యామ్? సో మ్యారేజ్ లైఫ్ అనేది ఇప్పుడు చాలామంది యూత్, అఫ్ కోర్స్ నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోను, నేను పోయి నన్స్లో జాయిన్ అవుతాను అని చెప్పిన దాన్ని. కానీ పేరెంట్స్ ప్రోత్బలం తీసేసి ఎక్కడ ఎక్కువ చదువుకుంటే ఈ అమ్మాయి మేము చెప్పింది వినదు అనేసి చాలా అర్లీగానే మ్యారేజ్ చేశారు. సో మ్యారేజ్ చేశాక మన స్పౌస్ తోటి అండర్స్టాండింగ్ వచ్చాక అగైన్ ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ జాబ్లోకి ఎంటర్ అయ్యాను. అన్నీ సర్కమ్స్టాన్సెస్ అలా తీసుకెళ్ళాయి అనమాట. అలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లం అయితే మాకు లేదు. సో అసలు నేను ఎర్న్ చేసే పెన్ని కూడా మా ఇంట్లో ఇవ్వరు, నేను చెప్పాలంటే అన్నీ నా ఇష్టమే, నా దగ్గరే ఉంటాయి. సెటిల్డ్ లైఫ్, సాటిస్ఫైడ్ లైఫ్, నాట్ సెటిల్డ్ లైఫ్, సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అలా సో ఉన్న దాంతో మేము అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. అది సో మ్యారేజ్ లైఫ్ అంటే ముందు అండర్స్టాండింగ్ ఉండాలి. సో స్పౌజ్ ఎందుకు అంటే నేనైతే కామెడీగా చెప్తాను, ఒక ఏజ్ వచ్చాక మనం ఫైటింగ్ చేసుకోవాలంటే కూడా ఆ వ్యక్తితోటే ఫైట్ చేసుకోవాలి. సో కొట్లాడేదానికన్నా ఒక మనిషి కావాలి. కాబట్టి కల్కి మూవీలో అమ్మాయి చెప్పినట్లు చెప్తున్నారు, ఆ లైన్ గుర్తు రావట్లేదు నాకు. కల్కి మూవీ మొత్తం టెక్నాలజీ, కళ్ళన్నీ దాంట్లో, ఇదైతే గుర్తు రావట్లేదు. సో కొట్లాడేదానికైనా
ప్రేమించేదానికైనా మన ఎమోషన్స్ షేర్ చేసుకునేదానికైనా ఒక జెన్యున్ పర్సన్ అంటే స్పౌస్ అది. సో మ్యారేజ్ లైఫ్ అంటే ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కపుల్, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అదే చెప్తాను. ఓకే మ్యామ్, మా క్లాస్ని ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? మీరు అడిగారు కదా, సో మీరు టెన్షన్ పడ్డారా అనేసి. ఒక్క నిమిషం టెన్షన్ పడ్డాను. బికాస్ ఫస్ట్ టైం సిఎస్సి వాళ్ళకి డైరెక్ట్గా డీల్ చేయగలను. ఫస్ట్ ఇయర్ సిఎస్సి కూడా నాకు రాలేదు అప్పటికి. డైరెక్ట్గా థర్డ్ ఇయర్ సిఎస్సి వాళ్ళకి అది ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. సో ఇంకొకటి ఏంటంటే సిఎస్సి వాళ్ళు అంటే కొంచెం బాగానే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. సో ఇప్పుడు వీళ్ళకి ఏ రేంజ్లో మనం చెప్పాలి అనేది డౌట్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఒక 2-3 నిమిషాలు క్లాస్ తీసుకోగానే ఐ కుడ్ అసెస్. సో ఏంటి వీళ్ళ లెవెల్ ఏంటి, నేను ఏ లెవెల్లో నేను ప్రిపేర్ అవ్వాలి, వీళ్ళకి ఎలా చెప్పాలి. 10% అయిపోయింది అంతే. ఓకే మ్యామ్, దట్స్ ఇట్ మ్యామ్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అమ్మా. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ our favorite students. It's our YouTube channel.